ఇది స్టేజ్ 10లో ఉందన్నమాట, అంత దారుణంగా ఉంది. దీన్ని మనం అంతా సర్దుకునేసరికి ఏ స్టేజ్కి వస్తుంది అనేది చూపిస్తానన్నమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావే? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇక్కడ గార్డెన్ మొత్తం రీసెట్ చేస్తున్నామండి. అంటే ఆల్రెడీ మొత్తం అంతా ఆగమాగు ఉంది, అదంతా కూడా రీసెట్ చేస్తున్నాను. అసలు ముందు గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. తర్వాత అంతా కూడా ఏది ఎలా చేసాము ఏంటనేది మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ముందైతే గార్డెన్ స్టేజ్ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి తోట అంతా అయితే ఇట్లా ఉందన్నమాట. మొత్తం అంతా ఒక దగ్గరికి పెట్టేసాము మొక్కలన్నీ కూడా. అంటే రీసెట్ చేయాలి అన్న ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తున్నానండి నేను. దానికి అనుగుణంగా తెచ్చిన మొక్కల్ని కూడా పెట్టలేదు, కొన్ని తెచ్చుకున్నాను కదా నేను. అవన్నీ కూడా జాగ్రత్తగా అలాగే ప్యాకెట్స్లోనే ఉంచి డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడే 3 స్టెప్స్ ఉండేవి. అంటే రెండు 4 స్టెప్స్ ఉండేవి అనమాట. ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తే నాకు అవి ఉపయోగపడట్లేదు. వాటిని ఏం చేసామంటే టూ పార్ట్స్గా, అంటే ఒక స్టెప్ని మధ్యలో కట్ చేపించి ఇట్లా పెద్దగా వెడల్పుగా ఉండటం మూలంగా నాకు ఈ ప్లేస్లో అది పట్టట్లేదు అనమాట. సో మధ్యలో కట్ చేసేసి ఇక్కడ కొంచెం తక్కువ ఎండ ఉన్న సరిపోయే మొక్కల్ని పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ మిగిలిన ఇవ్వండి కొన్ని రెక్టాంగిల్ పాట్స్ చిన్న అన్నీ కూడా ఆ స్టాండ్ మీదకి వచ్చేస్తాయి. మిగిలిన వాటన్నిటిని నేను ఏం చేశానంటే ఇదిగోండి బెంచెస్ ఉన్నాయి కదా, ఇట్లా వాటిని సింగిల్ బెంచెస్ లాగా చేపించేసాను. అంటే స్టెప్స్ని తీసేసి నార్మల్గా బెంచెస్ లాగా చేపించాను అనమాట. ఇప్పుడు వీటి మీదకి నా మొక్కలన్నీ సర్దుకోవాలి. అంటే మనుషులు దొరకటి చెప్పాను కదండి, నాకు వీటికి ఎవరినో తెలియని వాళ్ళని పిలిచినా కూడా మనమే దగ్గర ఉండాలి. నాకు వాళ్ళకి టైం ఉన్నప్పుడు నాకు కుదరట్లేదు, అట్లా పెండింగ్ అయిపోయింది అనమాట ఈ వర్క్. ఫైనల్లీ ఏం జరిగింది, ఇంకా ఇది మేమే చేసుకుందామని డిసైడ్ అయ్యి ఇంక ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం వర్క్. మొత్తం అంతా ఇప్పుడు ఇలా ఉందండి గార్డెన్ అంతా. దీన్ని మనం అంతా సర్దుకునేసరికి ఏ స్టేజ్కి వస్తుంది అనేది చూపిస్తానమాట. ఇదిగోండి తోటకూర మొక్క చూసారా, దాదాపుగా ఒక 4-5 అడుగులు పెరిగింది గ్రో బ్యాగ్లోంచి. అదిగోండి అదంతా అంత హైట్ పెరిగింది. ఇది ఏంటంటే మొత్తం నేను కావాలని వదిలేశాను. ఇప్పుడు వీటికి సీడ్స్ వస్తాయి కదండి కొన్నైనా, అంటే ఈ స్టేజ్లో తీసేస్తాం, మరి ఎక్కువ సీడ్స్ వచ్చేదాకా అట్లా కాకుండా ఇంక ఇప్పుడు ఇవి తీసేసి అలా వేసేస్తానమాట. దీన్ని కూడా ఇవ్వండి చిన్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ పనికొచ్చి అన్నీ గిల్లేసుకుని అప్పుడు మళ్ళీ వదిలేస్తే ఆ సీడ్స్ ముదిరిపోతాయి. అప్పుడు మనకి ఇంకా విత్తనాలకు కరువు ఉండదన్నమాట. ఇది ఒకవేళ మనం స్టేజెస్ ఇస్తే అంటే పాడైపోయిన స్టేజెస్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా ఇచ్చామనుకోండి, ఇది స్టేజ్ 10లో ఉందన్నమాట, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు దీన్ని రీసెట్ చేస్తున్నాము. ముందైతే ఏం చేస్తున్నామంటే ఒకటైతే డిసైడ్ అయ్యామండి, మనం వీళ్ళ మీద ఆధారపడితే అసలు పనులే అవ్వట్లేదు అనమాట. ఇంకా పాడైపోతుంది తోట. అందుకని ఇక రంగంలో దిగాము ఇవాళ. ముందు మనము సర్దుకునే లోపలే ఏమేమైతే వేస్ట్ ఉందో గార్డెన్లో అదంతా తీసేస్తున్నాం అనమాట. సో దానిలో భాగంగా ఇక్కడ మనకి సొరపాదు చాలా డ్యామేజ్గా, అంటే కొన్ని ఆకులు ఎండిపోయి అట్లా ఉందన్నమాట. అవన్నీ తీసేస్తున్నాం ముందైతే. తీస్తే ఏంటంటే మనకి తర్వాత అంతా సర్దుకున్నాక మళ్ళీ అప్పుడంతా చెత్తలాగా పడకుండా ఉంటుంది. ఇంకా ఇవాళ టైం సరిపోతే కనుక నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ సరిపోదు. ఒక్కటైతే మాత్రం, అంటే నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నా, ఇంకా నుంచి మంచిగా చేయాలి గార్డెన్. ఇంకొక 10 మందికి ఈ వీడియోస్ చూసి గార్డెనింగ్ చేసేలాగా ఇన్స్పైర్ చేయాలి అని నాకు చాలా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం నేనున్న స్టేజ్ ఎట్లా ఉందంటే, అంటే ఇప్పుడు మనము ముందుకు వెళ్ళాల్సిందే కానీ వెనక్కి రాలేమన్నమాట ఇప్పుడు నేనున్న స్టేజ్లో.
అంటే నాతో పాటు ఇంకా ఒక చాలామంది ఆధారపడి ఉన్నారు కనుక నేను బిజినెస్ని చూసుకోవాల్సి వస్తుంది. బట్ టైమింగ్ సెట్ చేసేసుకుంటున్నాను. ఇక అర్జెంట్ అయితే తప్పించి వెళ్ళొద్దు, ఈ టైంలో నేను తోటలోనే ఉండాలి అని టైమింగ్ సెట్ చేసుకుంటున్నా. వారానికి కనీసం 5 రోజులైనా తోట చూసుకోవాలి అనేది ఇంకా ఇప్పుడు రూల్ పెట్టేసుకున్నాను నాకు నేనే. ఏమంటారు? పనుల పని కొంచెం ఎరువు కూడా వేసుకుంటూ మొత్తం అంతా మట్టి కదిలిచ్చేసుకుంటే ఈ పని యాక్చువల్గా మట్టి పని ఏదన్నా ఉంటేనండి, కొత్త మట్టి పోయించుకోవాలన్నా మొత్తం మట్టి కలుపుకోవాలన్నా ఇదే మంచి సమయం. ఎందుకంటే వర్షాకాలంలో ఏంటంటే మనకి మట్టి కలుపుకోవాలన్నా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, అదొక టెన్షను. ఇప్పుడు కలిపేసుకుని చక్కగా ఎరువు అది కూడా కలిపేసుకుని మనం వాటరింగ్ అది చేసుకుంటూ ఉంటే ఏదన్నా కోకోపీట్ అది కూడా చక్కగా మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. మనం మొక్కలు పెట్టంగానే వేడికి మొక్కలు బతకపోవటం అట్లా ఉండదు, మంచిగా మట్టి ప్రిపేర్ అయ్యి ఉంటుంది. నేనైతే ప్రశాంతంగా ఒక్కొక్క టబ్ దగ్గర కూర్చుని మొత్తం మట్టి అంత కింద వరకు కూడా నెమ్మదిగా లూజ్ చేసుకుంటూ, టైం పట్టినా పర్లేదు నెమ్మదిగానే చేద్దాము, మొత్తం అంతా కూడా ప్రాపర్గా సెట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. దానికి అనుగుణంగానే ఒక్కొక్కటి చిన్నగా మొత్తం అంతా సెట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇదిగోండి, ఇంత లేట్ వరకు వర్క్ అయితే చేసాము. కాకపోతే ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. మీకు ఓవరాల్ వ్యూ రేపు మార్నింగ్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే ఏం తెలియట్లేదు కదా, కొంచెం మొక్కలకి అన్నిటికీ కొంచెం స్నానం చేపించేసి అలా సెట్ చేసాము. ఈ సెక్షన్ ప్రస్తుతానికి ఇలా పెట్టాను. కాకపోతే మొత్తం అన్నీ బాగు చేసినా కానీ నాకు అర్థం కాదు ఏది ఎక్కడ ఉంటే కరెక్టు అనేది. అప్పుడు మేబీ మళ్ళీ చేంజ్ చేస్తానేమో. ఇదిగోండి, ఇంకా చేయాల్సింది ఎంత ఉంది, భయపడిపోవటం ఇంకా అదంతా చూస్తే. అదిగోండి, అదంతా చెత్త అంతా తీసేసి అంటే ఆ మొత్తం అంతా సర్దాలి, ప్లస్ అక్కడ ఉన్న వేస్ట్ అంతటిని ఆర్గనైజింగ్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట, అదంతా కూడా సెట్ చేసుకోవాలి. దానికి కొంచెం కాదు చాలా టైం పడుతుంది. ఇంకొక రోజు వర్క్ అయితే ఇది మొత్తం సెట్ అయిపోతుంది. ఈ రోజుకైతే వర్క్ ఇదండి. మార్నింగ్ ఒక చిన్న క్లిప్ పెడతాను, అంటే సెట్ చేసిన వరకు క్లిప్ పెడతాను, చూడండి. ఇదిగోండి, డేలో మొత్తం చెప్పాను కదా ఒక క్లిప్ మీకు చూపిస్తానని చెప్పి. ఇదిగోండి, మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా నీట్గా అయితే ఉంది. కాకపోతే మొత్తం ఇంకా ఇటు సైడ్ది కూడా సెట్ చేయాల్సి ఉంది కనుక అది అయినాక ఇంకా ఎక్కడైనా చేంజెస్ ఉంటే అంటే ప్లేసెస్ మార్చేది ఉంటే అప్పుడు చూసుకుని మార్చుకోవాలి. మరి తోట పని అంటే అంత ఈజీ అయితే కాదు కదా, కష్టపడాలి. మనకి ఇష్టం ఉంటే కష్టం తప్పదు. మరి మీరు కూడా ఇంతే కష్టపడతారా, తోట కోసమే ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటారా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత్.